ఎందుకలా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు? నేను అసలే చాలా కోపంగా ఉన్నానండి. అసలు భలే కోపంగా ఉన్నాను. ముందు ఫస్ట్ బాధ ఉంది, తర్వాత కోపంగా ఉన్నాను అనమాట. ఎందుకా? ఎందుకేంటి, ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాం, మా వారు తీసుకెళ్ళారు. అయితే వచ్చేసేసి ఏమో అరగంట అయిపోయింది, అరగంట అయినా నీ సెలెక్షన్ అవ్వలేదా, తీసుకునే దీనికోసం అనేసి గట్టిగా అరిశారండి. అస్సలు ఎవరైనా అరగంటలో షాపింగ్ చేస్తారా అండి? బట్టల షాపింగ్ అసలు ఈ చరిత్రలో ఎక్కడైనా ఉంది. ఒక్కోసారి ఆ 10 నిమిషాల్లో కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అసలు కుదిరినప్పుడు గ్రేట్ అనుకోవాలి. 5 నిమిషాల్లో 10 నిమిషాలు షాపింగ్ అయిపోద్దంటే, అట్టాడిది అవ్వలేదా అరగంట అయిందని అరిశారండి. అసలు మీరు చెప్పండి, ఎవరైనా లేడీసు, ఎవరైనా ఆడవాళ్ళు, ఎవరైనా అవరత్తోళ్ళు అసలుకి నిజంగా అరగంటలో షాపింగ్ చేయగలమంటారా? నచ్చొద్దు, నువ్వు తీసుకునే బోడి 2000 దానికి ఇంత చేస్తావా అంటారండి. 2000 200 అన్నది కాదు ప్రశ్న. మనకు నచ్చింది తీసుకోవడం ముఖ్యం, అవునా కాదా? అసలు ఎంత అరిసారు తెలుసు, భలే బాధ వేసింది నాకు ఫస్ట్. తర్వాత కోపం వచ్చింది. అసలుకి ఇంక ఏం చేయను, ఉన్న 2-3 చూస్ చేసుకొని ఒకటి తెచ్చేసుకున్నాను అనుకొని, కోపం వస్తే మాత్రం తీసుకోకుండా బయటకు వచ్చేస్తామా? అదంతా ఏం కుదరదు. తీసుకునేదే. కానీ కోపము, బాధ అసలు చల్లారట్లేదండి. ఇంటికి వచ్చి గంట అయింది, అయినా కానీ నాకు అసలుకి అరగంట అయింది ఇంకా సెలెక్ట్ చేసుకోలేదని అంటారా? అస్సలు మీరు చెప్పండి, అరగంటలో ఎలాగా? ఎవరైనా ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను నా కోపం ఎలా తగ్గాలి? ఓ రోజు తగ్గదు, నాకు తగ్గదు. మీరు చెప్పండి, అసలు నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా, ఏడుపు కూడా వస్తుంది. అసలు అరగంట అయిందమ్మా ఇంకా సెలక్షన్ కాలేదా అంటారా? అసలు ఏమనుకుంటున్నారు అసలు ఆడవాళ్ళు? అసలు ఆడవాళ్ళే కదా, ఎవరైనా కానీ ఒక అరగంటలో ఎలా అండి? నచ్చినవి తీసుకోవాలా లేదా? 100 రూపాయలు పెట్టని, 2000 పెట్టని, 3000 పెట్టని, 200 పెట్టని, ఎంతైనా కానీ నచ్చింది తీసుకోవాలా లేదా? మీరు చెప్పండి సమాధానాన్ని. ఫస్ట్ మీరు చెప్పండి నాకు. అయ్యో రామ, నిన్నెవరూ మార్చలేరు.